Hi guys, welcome back to our channel. All time best friends 456 best buddies. ఈరోజు మనమైతే చేయబోతుంది ఏంటంటే ఇన్ని రోజులు అయితే వీడియో పోస్ట్ పోయినందు 12 days ఏమవుతుంది మన వీడియోస్ తీసి. కానీ ఈరోజు ఇంకా రేపటి నుండి ఫుల్ వీడియోస్ రేపు లైవ్లోకి అయితే రాబోతున్నాము మనము. మీరందరూ మాకు సపోర్ట్ చేయండి, లైవ్లోకి వస్తాం పక్కా. ఓకే పదండి, ఫస్ట్ అయితే మనం రోజు మజ్జిగ ఎట్లా చేయాలనేది చూడాలి గైస్. చల్లగా అండ్ హ్యాపీగా ఉండేదైతే ఇది అనమాట. మా తమ్ముడు హాయ్ హాయ్ గైస్. మన బిట్టు సార్ అంటే మన 68 years నిక్కర్ సార్. ఆ సార్ అయితే మనకి ఇంకా కనిపించాడు ఇప్పుడే అయితే కనిపించడం అనమాట. ఎందుకంటే ఆయన ఇంట్లో ఉంటాడు, మేము వేరే ఇల్లు. ఇప్పుడు కరాండి మేము చూపిస్తాము ఒకసారి. ఆయన ఇల్లు మా ఇల్లు చాలా దూరం ఉంటుంది. ఇక్కడ మాది ఫస్ట్ సందు మొదట్లో అయినది ఇక్కడ దండకుమా. ఇదైతే ఈ వీడియో అయితే నైట్ 9:04 అయితే తీస్తున్నా. మీరందరూ బాగా సపోర్ట్ చేయండి ఓకే. ఇది కూడా సాటర్డే నైట్. చూడండి ఇదైతే సందు మొదట వచ్చేసాను. కానీ మా బిడ్డ సార్ వాళ్ళ ఇల్లు అయితే తన కింద ఉంటాడా. సరే మేము పైన మిడ్ అయితే ఉంటుంది ఈజీగా. 9:04 అయితే చల్లగా తిని మజ్జిగ అలా ఉంది గాయస్. అందుకనే మజ్జిగ చేద్దామని వచ్చాము నేనైతే. ఓకే గైస్, ఈరోజు అయితే మా ఇంట్లో అయితే డిన్నర్ అయితే చూపిస్తా. కమాన్. ఓకే ఈరోజు అయితే మా ఇంట్లో డిన్నర్ వచ్చేసి చూడండి, రొట్టెలు ఇంత సాఫ్ట్గా వచ్చినాయి కదా రొట్టెలు. తర్వాత నాకు పప్పు పసంగి, అలాగే రైస్, అండ్ తర్వాత అది ఏమంటారు ఉల్లిగడ్డ పచ్చడి, అండ్ లాస్ట్లో అయితే నాకు పెరుగు. ఎందుకో కలిసి ఇంకేమైనా తినాలనిపిస్తుంది. దాన్ని మా అవ్వ అయితే ఊరి పెట్టింది. దాన్ని పచ్చళ్ళు, ఉసిరికాయ పచ్చడి సూపర్ ఉంటుంది. ఓకేనా గైస్, ఫస్ట్ అయితే మనం అయితే చక్కగా వెళ్దాం పదండి. గైస్ మా తమ్ముడు అయితే ఫస్ట్ కాంబినేషన్ అనుకోండి, రొట్టె అండ్ కెచప్, చిల్లీ టొమాటో కెచప్ ఫస్ట్. అది చపాతీలోకి అయితే ఒక రకంగా ఉంటుంది. ఓకే ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్ అయితే తీసుకుందాం. మా ఫ్రిడ్జ్లో అయితే ఉంది పెరుగు. కమ్మా ఇక్కడైతే పెట్టాము. అయితే గ్లాస్ అయితే ముందే కడుక్కొని పెట్టుకున్నాం. చూడండి దీన్ని అయితే మనం ఈజీగా అయితే నీట్గా అయితే కట్ చేయాలి గైస్. బిట్టసారి మిస్ అవుతున్నారని మాకు తెలుసు, ఏమంటే చేస్తున్నాం అంతే. పెరుగు తీసేస్తున్నాను. ఇంత అయితే పెరిగేసినాము. ఇది ఇంత పెరుగు అయితే మనం లోపలైతే పెట్టుకుందాం. మళ్ళీ మా అవ్వకి తెలిసింది అనుకోండి, చీపిరి తీసుకొని కొట్టేదైతే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇదైతే లోపల పెట్టేసాం. ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే కాంబైన్ చేయాలి గైస్. మీకు సోడా లెమన్ సోడా నిమ్మకాయ సోడా ఇష్టమా, లేకపోతే నిమ్మకాయ లస్సీ ఇష్టమా, మజ్జిగ ఇష్టం, మీ ఇష్టం. నాకైతే ఎక్కువ ఇష్టమైనది అంటే ఏదో చెప్పరా చేసే దాంట్లో చూపిస్తాను. ఫస్ట్ ఇది ఇప్పుడైతే చేయడం అయితే ప్రిపేర్ అవుదాం. ఈ స్పూన్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ అయితే పెరుగు మొత్తం నీట్గా కలపండి.
మన బిట్టు సార్ అయితే రేపు అయితే వస్తాడు. ఆయనకి మీరు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. ఓకే గైస్, అయితే నేను చేయబోతున్నది అయితే ఏమనుకున్నానండి, ఇది మజ్జిగ చేస్తున్నాను. లస్సీ ఇది కాకుండా నేను మజ్జిగ సోడా ఇద్దాం. అట్లయితే ఒక షుగర్ అయితే నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను నీట్గా. గ్యాస్ ఇదైతే నైట్ అయితే 9కి అయితే తీసినాను. నేనైతే మీకు పెట్టేది అయితే రేపు పొద్దున్నే 10కి అయితే పెడతా. అయితే ఇప్పుడే పెట్టేస్తున్నాను నేను గైస్. అంటే మళ్ళీ ఎప్పుడు పొద్దున కింద తీసుకోవాలనేసి వస్తుంది. కానీ ఇది పెట్టే లోపల నేను పని పెయింటాను మాట్లాడుకుంటాను. చూడండి, దీన్ని అయితే బాగా మిక్స్ చేస్తున్నాను మనం. చూడండి, అరే మోషన్స్ అయితే ఇలా పంది చెప్పిన మాట వినండి. చూడండి గైస్, ఇట్లయితే మజ్జిగ వేయాలా. మీరు కూడా మజ్జిగ వేసుకోండి రోజు, ఎందుకంటే కడుపులో చల్లగా ఉంటుంది కాబట్టి. ఓకేనా గైస్? గైస్ మోషన్స్ అయితే ఓకే గైస్, ఇప్పుడైతే మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. నాకైతే 6 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినాయి గైస్. ఇదైతే సగం అందరు పిచ్చి గురించి కామెంట్ చేస్తున్నాను. మీరు 10 సబ్స్క్రైబర్స్ మీరు 10 సబ్స్క్రైబర్స్ చేస్తే మేము కేక్ కోసం. ఓకేనా గైస్? ఇక్కడైతే నేను బిందాకే పెట్టాను అనమాట ఈరోజు. కానీ ఇంతైతే వాటర్ అయితే ఉంటాయి. చూడండి, పోసేస్తున్నాను. క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అయితే ఈజీగా అయితే పోసేసుకున్నాను. దీన్నైతే మిక్సింగ్ అట్లానే ఉండాలి గైస్ కొంచెం. ఓకేనా గైస్? మీ పెట్టునైతే రేపు అయితే వస్తాడు వీడియోస్కి. అంటే తనకు చాలా కష్టం ఉంది, ఎందుకంటే తను 68 years ఓల్డ్. ఏమంటే నిక్కర్ కొంచెం బొక్క పడిందంట గైస్, అందుకని నిక్కర్కి వచ్చాను. మా మమ్మీ పోతుంది గైస్. ఓకేనా గైస్? ఈరోజు అయితే మన బిట్టుగారితో అయితే చూద్దాం. బిట్టుగారితో అయితే రేపు పెంచాయి తెచ్చిపోదాం. మీరైతే అతనికి ఫుల్ ఫ్యాన్ బేస్ ఉందని నాకు కూడా తెలుసు. మెగా ఫ్యాన్ బేస్. అది కూడా మెగాస్టార్ చిరంజీవి ఆయన చూసి అది చేయబడతాడు. ఓకే, ఇక్కడైతే మనం వావ్ గైస్, మీకు అక్కడ చూస్తున్నట్టు ఎట్లుందో అని నాకు ఇక్కడ చూసి హాట్ బ్రేక్ అవుతుంది. చూడండి, మా తమ్ముడైతే ఇప్పుడు భోజనం అయితే కంప్లీట్ చేసుకున్నాడు. సిగ్గుపడుతున్నాడు ఆయన కూడా.